ప్రయాగ్రాజ్లో భక్తకోటి పుణ్యస్నానాల పరంపర కొనసాగుతోంది. మంగళవారం 3.5 కోట్ల మంది స్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. స్వామీజీలు, సంతులతో ప్రయాగ్రాజ్ కిటకిటలాడుతోంది. సంక్రాంతి పర్వదినాన ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాకు భక్తులు భారీగా పోటెత్తారు. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ స్థలం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ భక్త జనసంద్రాన్ని తలపిస్తోంది. మంగళవారం ఒక్కరోజే త్రివేణి సంగమంలో 3,50,00,000 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. తీవ్రమైన చలిలో కూడా ప్రయాగ్రాజ్లో భక్తకోటి తరలివచ్చింది. షాహీ స్నాన్కు వచ్చిన వివిధ అఖాడాలకు అధికారులు ఘన స్వాగతం పలికారు. మకర సంక్రమణం సందర్భంగా షాహీ స్నాన్కు భక్తులు భారీగా తరలివచ్చారు. సోమవారం కూడా 1,65,00,000 మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రయాగ్రాజ్లో కుంభమేళా భక్తులపై హెలికాప్టర్ నుంచి పూలవర్షం కురిపించారు. భారీగా విదేశీ భక్తులు కూడా కుంభమేళాకు తరలివచ్చారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అయోధ్యకు చెందిన స్వామి రామభద్రాచార్యకు ప్రయాగ్రాజ్లో ఘన స్వాగతం లభించింది. భక్తులతో పాటు అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మరో 43 రోజుల పాటు కుంభమేళా జరగనుంది. ముగింపు నాటికి 40 కోట్లకు పైగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. కుంభమేళాకు విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. సాధువుల శంఖనాదాలు, భజనలతో ప్రయాగ్రాజ్ పులకించిపోతోంది. హరహర మహాదేవ్, జై శ్రీరామ్, జై గంగమయ్య నామస్మరణతో ప్రయాగ్రాజ్ మార్మోగుతోంది. భక్తుల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. 1296 ఛార్జీతో మహాకుంభమేళా ప్రయాగ్రాజ్ నగరాలను గగనతలం నుంచి వీక్షించే అవకాశం కల్పించింది. ఈసారి భారీ సంఖ్యలో మహిళా సాధువులు కూడా కుంభమేళాకు ఇచ్చేశారు. సాధువులు, సంతులతో పాటు సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో అండర్ వాటర్ డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నారు. ప్రమాదవశాత్తు భక్తులు ఎవరైనా నీటిలో మునిగిపోతే ఈ డ్రోన్ల సాయంతో వెంటనే సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది.